వెల్కమ్ టు సినిమా సమోసా. ఈరోజు మనం పూరి గురించి మాట్లాడుకోబోతున్నాం. పూరి అంటే తినే పూరి గురించి కాదు నాన్న, మన ఫేవరెట్ పూరి గురించి మాట్లాడుకోబోతున్నాం. 1 సెకండ్. బుద్ధుందా నీకు? పూరి అంటే త్రివిక్రమ్ పూరి గురించి చేస్తావేంటి? పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతుంటే. ఎస్, పూరి జగన్నాథ్ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ వీటన్నిటి నుంచి వచ్చే కిక్ కంటే పూరి సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. చూసారా, చెప్తుంటే నా నిజం ఎలా బాయిల్ అయిపోతుందో. పూరి అంటేనే గుర్తొచ్చేది మనకి మ్యానరిజం. మహేష్ బాబుకి జలుబు తెప్పించాడు. పవన్ కళ్యాణ్ అనగానే చెయ్యి అలా మెడదాకి వెళ్ళిపోతుంది. ఇంకా మన బాలయ్యబాబుకి అయితే సినిమా కూడా పోయిందిగా. పూరి రాసే క్యారెక్టర్స్ అడవిలో ఫ్రీగా తిరుగుతున్న యానిమల్స్ లాంటివి. మన పండుగాడు, బుజ్జిగాడు, చంటిగాడు ఇలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ అబద్ధాలు ఆడో, లోపల ఏదనిపిస్తే అది మాట్లాడతాయి. చాలా జెన్యున్ గా ఉంటాయి, చాలా కష్టపడతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కి అయితే ఇదర్ అమ్ముండదు, లేదా నాన్న ఉండడు, లేదా క్యారెక్టరే అనాథ. వీటికి ఆకలిస్తే తింటాయి, లేదా అమ్మాయి కనిపిస్తే వెంటనే ప్రేమలో పడతాయి. ఇలా పూరి తన క్యారెక్టర్స్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తాడు. అంతెందుకు, మన ఇండస్ట్రీకి 6 ప్యాక్ తెచ్చిందే పూరి. పూరికి అందరూ బీచ్ ఫ్యాంటసీ ఉందనుకుంటున్నారు కానీ అది బీచ్ ఫ్యాంటసీ కాదు, ఇసుక ఫ్యాంటసీ. పూరి సినిమాల్లో సగం రొమాన్స్ ఇసుకలోనే ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసలు ఒక మనిషిని ఇసుకలో పూడ్చిపెట్టి రొమాన్స్ చేయడం, పా ఏం ఐడియా భయ్యా. కింద మీద తెలియకుండా దొల్లడాలు, అదే ఎండాకాలం అయితే దోలు తీరిపోయి తెలుసా. ఇంకా ఇసుకతో గుడి కట్టడాలు, ప్రసాదం కూడా పెట్టాల్సిందే. పూరి సినిమాలు చూసిన ప్రతిసారి అసలు అమ్మాయిని పడేయడం అంత ఈజీయా అనిపిస్తుంది. చెంటిగాడు అనుకో బిల్డింగ్ పై నుంచి దుంకుతా అంటాడు, అంతే గుంట ఫ్లాట్. తర్వాత శంకర్ గాడు నిన్ను ఏదో కూడా చేస్తానే అంటాడు, అక్కడ మళ్ళీ ఫ్లాట్. ఇంకా గంగూబాయ్ అమ్మాయిని లాగి పెట్టి కొడతాడు, ఇది టోటల్ ఫ్లాట్. ఇలా అమ్మాయిలంతా బ్లేడ్ గాలకు పడుతూ ఉంటే ఫ్లాట్లు కాదు కదా, బాత్రూమ్లు కూడా కట్టించలేము. ఒకప్పుడు ఇండస్ట్రీలో త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళికి కాంపిటీషన్ గా ఉన్న పూరి ఇప్పుడు మెహర్ రమేష్, హరీష్ శంకర్ ఇంకా ఆర్జీవీకి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఆర్జీవీకి నిజమైన శిష్యుడు అనిపించుకున్నాడు. అసలు ఈ మధ్య పూరి రేటింగ్ ఏమైందో గానీ పనికిమాలిన కామెడీ, అర్థం పద్ధం లేని రొమాన్స్, అసలు వర్స్ట్ గా రాసిన హీరో క్యారెక్టరైజేషన్. ఇండస్ట్రీ మటుకు పూరిని చాలా మిస్ అవుతుంది. ఆయన కంబ్యాక్ కోసం మటుకు వెయిట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా, మందు మానేసిన, సిగరెట్ మానేసిన, పూరి సినిమాలు మటుకు చూడడం మానను. మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది.